భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి? పరమేశ్వరుని పూజకు జిల్లేడు, గన్నేరు, మారేడు, తమ్మి, ఉత్తరేను ఆకులు, జమ్మి ఆకులు, జమ్మి పూలు, నల్ల కలువలు మంచివి. దాసాని, మంకెన, నదంతి, మొగలి, మాలతి, కుంకుమమద్ది ఈ పూలు పూజకు పనికిరావు. తొడుమలేని పువ్వులు పూజకు పనికిరావు. తమ్మి పువ్వుకు పట్టింపు లేదు. మారేడు నందు శ్రీ మహాలక్ష్మి, నల్ల కలువనందు పార్వతి, తెల్ల కలువనందు కుమారస్వామి, కమలమునందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతీదేవి, తెల్ల జిల్లేడులో బ్రహ్మ, కొండవాగులో కరవీర పుష్పంలో గణపతి, శివమల్లిలో శ్రీ మహావిష్ణువు, సుగంధ పుష్పాలలో గౌరీదేవి ఉంటారు. అలాగే శ్రీ మహావిష్ణువుని అక్షింతలతోనూ, మహాగణపతిని తులసితోనూ, కమాల వృక్ష పువ్వులతో సరస్వతీదేవిని, మల్లె పువ్వులతో భైరవుణ్ణి, తమ్మి పూలతో మహాలక్ష్మిని, మొగలి పువ్వులతో శివుణ్ణి, మారేడు దళాలతో సూర్యభగవానుని ఎట్టి స్థితిలోనూ పూజించరాదు. జంతువుల నుంచి మనిషి ఏం నేర్చుకోవాలి? సింహం నుంచి ఒక విషయాన్ని, కొంగ నుంచి 2 విషయాలని, కుక్క నుంచి 6 విషయాలని, గాడిద నుంచి 3 విషయాలని, కాకి నుంచి 5 విషయాలని, కోడి నుంచి 4 విషయాలను నేర్చుకోవాలి. మృగాలను వేటాడేటప్పుడు సింహం సర్వశక్తులను ఉపయోగిస్తుంది. కొంగ తన ఆహారాన్ని దేశ వాతావరణం ప్రకారంగాను, కాలానుగుణంగాను తీసుకుంటుంది. మనుజుడు కూడా కార్యాన్ని అలాగే చేయాలి. అలాగే కుక్క అవసరమైనంత భుజించుట, అల్ప సంతోషము, చక్కటి నిద్ర, తగు సమయమున నిద్రలేచుట, నమ్మిన బంటుగా ఉండుట, పరాక్రమాన్ని కలిగి ఉండుట చేస్తుంది. ఈ 6 గుణాలు కుక్క నుంచి నేర్చుకోవాలి. అలాగే గాడిద మోయలేని బరువును కూడా మోస్తుంది. వాతావరణాన్ని లెక్క చేయకపోవడం, బాగా పనిచేసి అలసి సొలసి సుఖంగా ఉండుట, ఈ 3 గుణాలను గాడిద నుంచి నేర్చుకోవాలి. కాకి నుంచి అడ్డుగల శృంగారమును, కాఠిన్యము, ఇల్లు నిర్మించుకొనుటలో జాగరూకత, సోమరితనాన్ని లేకుండుట ఇట్టివి నేర్చుకోవాలి. ఇక కోడి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది పోరాటంలో వెనుకకు తగ్గుకుండుట, ఉదయాన్నే నిద్రలేవడము, బంధువులతో భుజించడము, ఆపదలప్పుడు స్త్రీలను రక్షించుకొనుట ఇటువంటివి కోడి నుంచి తెలుసుకోవాలి. ఏ తిథిల్లో ఏం తినకూడదు? పాడ్యమి నాడు గుమ్మడికాయను, విదియ నాడు వాకుడుకాయను, తదియ నాడు పొట్లకాయను, చవితి నాడు ముల్లంగిని, పంచమి నాడు మారేడును, షష్ఠి నాడు వేమును, సప్తమి నాడు కాయా పండును, అష్టమి నాడు కొబ్బరికాయని, నవమి నాడు సొరకాయను, దశమి నాడు తీగబచ్చలని, ద్వాదశి నాడు మాంసమును, త్రయోదశి నాడు ములక్కాయను, చతుర్దశి నాడు మినుము తినరాదని శాస్త్రం చెబుతోంది. మానవుడు చేయకూడని ధర్మాలు: పరిగెత్తేవారికి, ఆవులించేవారికి, తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీ స్నానము, సముద్ర స్నానము చేయరాదు. అలాగే క్షౌరము, పర్వతారోహణము చేయరాదు. స్త్రీలను కాటుక పెట్టుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు గాంచరాదు. ఉదయించే అస్తమించే సూర్యుణ్ణి నీళ్లలోనూ, అద్దంలోనూ చూడరాదు. తన నీడను తానే నీటిలో చూసుకొనుట, రాత్రిపూట చెట్ల ఆకులను కొయ్యట, రాత్రిపూట బావిలో నీళ్లు తోడుట చేయరాదు. తలకు, శరీరానికి నూనె రాసుకొని మలమూత్రాలు విడవరాదు. భోజనం చేస్తున్న భార్యను, ఆవలిస్తున్న భార్యను, తుమ్ముతున్న భార్యను చూడరాదు. అలా చూడాల్సి వస్తే వెంటనే పక్కకు తిరగాలి. చతుర్దశి నాడు క్షీరము, అమావాస్య నాడు సంసార సుఖాన్ని గూర్చి మర్చిపోవాలి. అలాగే మొలత్రాడు లేకుండా మగవాడు ఎట్టి స్థితిలోనూ ఉండరాదు. గుమ్మడికాయను స్త్రీ ఎలా పగలగొట్టకూడదో, దీపాన్ని పురుషుడు ఆర్పకూడదు. నీళ్లు త్రాగే జంతువులని, పాలు త్రాగుతున్న దూడను అదిలించరాదు. ఉదయాన్నే నీరు తాగడం ఎందుకు? ఉదయాన్నే లేవగానే 10 దోసిళ్ల నీళ్లు తాగడం మంచిది. ఎంతో యవ్వనవంతంగా ఉంటారు. పెద్దలకి, పిల్లలకి ఉదయాన్నే నీళ్లు త్రాగడం అలవాటు చేస్తే వారు జీవితాంతము అజీర్తి, మూత్రపిండాల వ్యాధులతో బాధపడకుండా ఉంటారు. రాగి చెంబుతో నీరు త్రాగితే ఎలాంటి మలబద్ధకము ఉండదని ఆయుర్వేదం చెబుతోంది. రోహిణీ కార్తెకి రోళ్లు పగులుతాయా? రోహిణీ కార్తెలో అనగా మే నెలలో సూర్యభగవానుడు మన నడినెత్తి మీదకొస్తాడు. అనగా మధ్య భాగానికి వస్తాడు. చండ ప్రచండుడిగా మారతాడు. ఎండలు నిప్పులు కక్కుతూ భూమిని తాకుతాయి. దానితో భూమిలోని తేమ హరించుకుపోతుంది. రాళ్లులో కూడా అంతో ఇంతో తేమ ఉంటుంది. తేమ శాతం ఇంకిపోగానే రోహిణిలో రోళ్లు కూడా పగులుతాయి. శ్రీ లలితా సహస్రనామం ఏ పురాణంలో ఉంది? ఈ సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో ఉంది. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ సహస్రనామ స్తోత్రం తెలియజేస్తాడు. విద్యారూపిణి జగత్తును ధరించినది, సృష్టి స్థితి లయకారకురాలు అయిన మహాత్రిపుర సుందరి వైభవము శ్రీ లలితా సహస్రనామము. వెనువెంటనే సిద్ధి కలిగించేది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము. ఇందు 1000 నామాలు, 1000 మంత్రాలు, కుండలిని, యోగరహస్యము, సుగుణోపాసన, శ్రీచక్రవర్ణన, చతుస్పష్టి యోగిని విషయాలు,
లలితాంబికా తత్వము మొదలగు అనేక విషయాలు గల శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం వశివ్యాధి దేవతలు వ్యాస భగవానుని ద్వారా భూలోకానికి వ్యాప్తి చేశారు. ఏ లక్షణములు గల సాలగ్రామములు మంచివి కావు. వంకర టింకర గలది, పక్కమూతి, పగిలిన చక్రము, తల క్రింద చక్రము, మసకవన్నె, ముక్కోణము కలది, వెచ్చగా ఉన్నది, అస్పష్టమైనది, అనేక రంధ్రములు కలది, వంకర చక్రము, విరిగిన చక్రము, ఎరుపు ముఖాలు గలవి, లోపల పగులు గలది, లోపల నీరు నిలిచి ఉన్నది, ఏ గుర్తు లేనిది, మిక్కిలి గీతలు గలది, వేడి గుణం లేనిది. సంసార సుఖాన్ని ఏ విధంగా పొందాలి? పురుషుడు తనను నమ్మి ప్రేమించి తనతో వచ్చిన స్త్రీకి మొదట కడుపు నిండా తిండి పెట్టాలి. ఆ తర్వాత సిగ్గును దాచుకోవడానికి బట్టలివ్వాలి. తన అందచందాల రక్షణకి గాను గృహం అనే భద్రతనివ్వాలి. ఆ తర్వాత రాత్రి అందే కలవాలి. స్త్రీలలో రజస్సు వచ్చిన తర్వాత అనగా చివరి రోజులు మంచివి. రజస్సు కానవచ్చిన 4 రోజులు దూరంగా ఉండాలి. 4, 6, 8, 10, 12, 14, 16, 18 ఇలా సరి సంఖ్య రోజుల్లో కలిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే 5, 7, 9, 11, 13, 15, 17 బేసి సంఖ్యల్లో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. అలాగే శనివారము, రవివారము, మంగళవారము కూడదు. 4వ రోజు కలిస్తే పుట్టినవారు తక్కువ ఆయుర్దాయమును, 5వ రోజు బహుళ సంతానవంతమైన స్త్రీ, 6వ రోజు సామాన్య సగటు మనిషి, 7వ రోజు పిల్లలు పుట్టని ఆడపిల్ల, 8వ రోజు అధిక ధనవంతుడు, 9వ రోజున మహాపతివ్రత, 10వ రోజు తల్లిదండ్రుల పేరు నిలబెట్టేవాడు, 11వ రోజున నలుగురు నోళ్లలో నానేది, 12వ రోజున ఉత్తమోత్తమైన పురుషుడు, 14వ రోజు ఆధ్యాత్మిక చింతన కలవాడు, 15వ రోజున సకల భోగాలు అనుభవించే పడతి, 16వ రోజు లోకోత్తరమైన వాడిగా పేరు పొందే పుత్రుడు జన్మిస్తాడని శాస్త్రం చెబుతోంది. పగలు సంధ్యా సమయాల్లో స్త్రీ వద్దకు శృంగారం కొరకు వెళ్లరాదు. తనకన్నా పెద్ద స్త్రీ లేదా గర్భవతితో శృంగారం నిషిద్ధం. బహులావు, బహుసన్నము, అవయవలోపం ఉన్న స్త్రీతో శృంగారం వలదు. గురు ప్రదేశములోను, దేవాలయ ప్రదేశములోను యజ్ఞయాగాదులు జరుగుతున్న ఆయా ప్రదేశాల్లోకి స్త్రీకి దూరంగా ఉండాలి. కడుపారా భుజించినప్పుడు 16 సంవత్సరములయందు 70 సంవత్సరాల తర్వాత మైథునం మంచిది కాదు. స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సిద్ధంగా ఉండాలి. తారుమారుగా శృంగారం చేస్తే తారుమారు సంతానమే కలుగుతుంది. మగవాడు పడకపై కుడిపాదం పెట్టి ఎక్కాలి. స్త్రీ ఎడమపాదం పెట్టి పడకపై రావాలి. సంసార సుఖాన్ని మధురంగా అనుభవించాలి. బట్టలన్నీ విప్పదీసి పూర్తి దిగంబరంగా ఎందుకు నిద్రించరాదు? స్త్రీ గాని పురుషుడు గాని అటుల చేయరాదని ధర్మశాస్త్రాలు, ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి. బట్టలు లేకుండా నిద్రించడం వల్ల శరీరంలో రసాయనిక మార్పులు జరిగి శక్తిని హరించేలా చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే స్త్రీలు బట్టలన్నీ విప్పదీసి నిద్రిస్తే రాత్రి విహారం చేసే అనేక రాక్షసాంశ గలవారు కామంతో ఆవహించడమో, రహస్య శీల అపహరణం చేయడమో జరుగుతుంది. కనీసం రహస్య అవయవాలపైనన్న వస్త్రాన్ని కప్పుకొని నిద్రించడం బహుమంచిది.